హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము నోబెల్ ప్రైజ్ కోసం తెలుసుకుంటాం. డైనమైట్ను కనుగొన్న స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచ వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 10.38 కోట్లు నగదు అందుతుంది. ఈ బహుమతుల ప్రదానోత్సవం అవార్డు సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా డిసెంబర్ 10న నిర్వహిస్తారు. నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో అందిస్తారు. మిగిలిన 5 బహుమతులను స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు. ఈ సందర్భంగా విజేతలకు నగదు పురస్కారం, గోల్డ్ మెడల్, డిప్లొమాను అందజేస్తారు. 2025కి ఈ అవార్డులు ఎవరెవరికి వచ్చాయో ఇప్పుడు మనము చూస్తాం. వైద్య రంగం, మెడిసిన్లో మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన సొంత అవయవాలపై దాడి చేయకుండా ఎలా నిరోధిస్తుందో వివరించే ఆవిష్కరణను కనుగొన్న మేరీ ఈ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమోన్ సకాగుచి వీళ్ళకి ఈ అవార్డు లభించింది. భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, జాన్ క్లార్క్, మిచెల్ హెచ్ డివ్రెట్ అండ్ జాన్ ఎం మార్టినిస్ వీళ్ళందరూ మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టెనెలింగ్, విద్యుత్ సర్క్యూట్లలో శక్తి పరిమాణీకరణ అనే అంశంపై చేసిన విప్లవాత్మక ప్రయోగాలకు గాను ఈ అవార్డు సొంతమైంది. నెక్స్ట్ రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ, సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాగి వీళ్ళందరూ ఎడారుల్లో పొడిగాలి నుంచి తేమ, నీటిని ఉత్పత్తి చేయడం, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడం వంటి కీలక ప్రక్రియలకు అవసరమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేసినందుకు గాను ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. సాహిత్యం, లాస్లా క్రాస్నా హోర్కేయో ఈవిడ సాహిత్యంలో చేసిన విశేషమైన కృషికి గాను ఈ అవార్డుని గెలుచుకుంది 2025కి. శాంతి, పీస్, మారియా కొరినా మచాడో వెనిజులాకు చెందిన ఈవిడ వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆర్థిక రంగం, జోయల్ మెకిర్, ఫిలిప్ అగియాన్, పీటర్ హావెట్ వీళ్ళందరూ ప్రపంచ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూనే అంతర్జాతీయంగా జీవన ప్రమాణాల మెరుగుకు దోహదపడే సృజనాత్మక విధ్వంసం, క్రియేటివ్ డిస్ట్రక్షన్ భావనను మరింత ప్రభావవంతంగా వివరించినందుకు వీరికి ఈ అవార్డు 2025కి లభించింది.